హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైస్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉన్న వారికి ఈ హెయిర్ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. 2 మెథడ్స్లో మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చి మనం డైలీ యూజెస్కి ఒక హెయిర్ ఆయిల్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చి మనం హెడ్ బాత్ అనేది చేసినప్పుడు మనం ఏ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మెథడ్ రైస్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి 3 టేబుల్ స్పూన్స్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సుమారుగా నేను తీసుకుంటున్నాను, 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. ఈ రైస్ మొత్తాన్ని కూడా మనం తీసుకున్న రైస్ అనేది మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. పల్క్ అనేది ఏమీ లేకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా మనము దీన్ని మిక్సీ అనేది పట్టుకుంటున్నాము. చూసారు కదా, నేను ఆల్రెడీ మిక్సీ అనేది పట్టుకున్నాను మెత్తగా అయ్యేంత వరకు. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ అనేది ఈ పౌడర్ అయ్యే విధంగా రైస్ పౌడర్ అనేది తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలోనికి కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ మొత్తాన్ని కూడా ఒక హాఫ్ బౌల్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోనికి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రైస్ పౌడర్ అనేది దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మన హెయిర్కి అనేది రైస్ ఆయిల్ కానీ లేకపోతే రైస్ వాటర్ కానీ మనకి ఒక మంచి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి ఈ రైస్ వాటర్ కానీ రైస్ ఆయిల్ కానీ ఉపయోగపడతాయండి. ఈ రైస్ అనేది మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేసి మన హెయిర్ని స్ట్రాంగ్గా థిక్గా చేయడానికి మనకి ఈ రైస్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా బాగా ఉండలు లేకుండా మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హీట్ వాటర్ తీసుకోవాలి. మనం బాగా మరిగించుకొని పక్కన పెట్టుకున్న వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్లో మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ అనేది దీనిలో ఒక 10 మినిట్స్ అనేది ఉంచుకోవాలి. ఇలా 10 మినిట్స్ అనేది ఉంచిన తర్వాత మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ మనం ఒక 10 మినిట్స్ అనేది ఉంచుకోవాలి ఈ వాటర్లో. ఇలా ఉంచిన తర్వాత మనకి యాడ్ చేసుకున్న పౌడర్ అనేది కూడా ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఈ ఆయిల్ అనేది తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మెథడ్లో ఈ ఆయిల్ అనేది హెయిర్కి అనేది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాము. మనం హెడ్ బాత్ అనేది 1 అవర్ ముందు చేస్తామనగా మనం ఈ ఆయిల్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకొని షాంపూతో అనేది హెడ్ బాత్ అనేది చేయొచ్చు. లేదా ఓవర్ నైట్ అనేది ఈ హెయిర్కి అనేది అప్లై చేసుకొని మనం హెడ్ బాత్ అనేది చేయొచ్చు. టైం అనేది ఉన్నప్పుడు నైట్ అనేది అప్లై చేసుకోవచ్చు. టైం లేనప్పుడు మనము ఆ ముందు రోజు ఒక 1 అవర్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకొని హెడ్ బాత్ అనేది చేసుకున్నామంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసేసి మనం ముందుగా ఒక రైస్ అనేది తీసుకున్నాము ఒక బౌల్లోనికి. ఈ బౌల్లోనికి రైస్ తీసుకున్న తర్వాత సెకండ్ మెథడ్లో మనం ప్రిపేర్ చేసుకునే రైస్ ఆయిల్ అనేది మనము 2 వీక్స్ అనేది స్టోర్ చేసేసుకొని ఉంచుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెథడ్లో ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కప్ రైస్ తీసుకున్నాను కదా, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఒక జార్ కానీ లేకపోతే సీసా లాంటిది కానీ మనం తీసుకొని దీనిలోనికి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న ఆయిల్ మొత్తాన్ని కూడా మనం తీసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇంకా ఈ ఆయిల్ అనేది హీట్ చేయాల్సినంత అవసరం లేదు. నార్మల్గానే మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ నార్మల్గా కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని 2 వీక్స్ అనేది ఈ రైస్ని ఈ ఆయిల్ని ఇలానే ఉంచి పెట్టుకొని దీన్ని అనేది రోజు మన హెయిర్కి అనేది ఈ ఆయిల్ అనేది రోజు మన హెయిర్కి అనేది అప్లై చేసుకొని స్లోగా మసాజ్ చేసుకోవాలి. దీన్ని డైలీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రైస్ ఆయిల్ని. ఇందాక మనం చేసిన మెథడ్లోనేమో హెడ్ బాత్ చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసుకొని క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని 2 వీక్స్ అనేది ఓపెన్ చేసుకోకుండా ఈ క్యాప్ అనేది పెట్టేసేసుకొని ఉంచేసిన తర్వాత మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి.
ఈ రైస్ ఆయిల్ అనేది మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ అనేవి ఎక్కువగా ఊడిపోయి హెయిర్ మొత్తం కూడా పలుచగా అయిపోతూ ఉంటాయి. అలాంటి వారికి ఈ హెయిర్ ఆయిల్ అనేది డైలీ అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ అనేవి రీగ్రోత్ ఉంటాయి. అంతేకాకుండా మన హెయిర్ని అనేది స్ట్రాంగ్గా చేయడానికి, థిక్గా చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా మనం డైలీ కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మొత్తాన్ని కూడా క్యాప్ అనేది పెట్టేసేసుకొని 2 వీక్స్ తర్వాత నుంచి ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది ఇలా యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మనకి ఏదైనా రిజల్ట్ అనేది ఉంటే మళ్ళీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు. వాటర్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ కానీ రైసీ మాత్రం మనకి మంచి బెనిఫిట్ అనే ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని డైలీ యూస్ చేసుకోవచ్చు. 2 మెథడ్స్లోని హెయిర్ ఆయిల్స్ అండి, చూస్తున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ ఏమన్నా మనము డైలీ యూస్ చేసుకోవడానికి డైలీ హెయిర్ ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటూ స్లోగా హెయిర్కి అనేది మనం యూస్ చేసేసుకోవాలి. దీనిలో ఉన్నది ఇలా యూస్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ అనేవి థిక్గా ఉండటానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ ఇది మనకి హెడ్ బాత్ అనేది చేస్తాము అనగా ఒక 1 అవర్ ముందు అనేది హెయిర్కి అనేది అప్లై చేసుకొని తర్వాత హెడ్ బాత్ అనేది చేయవచ్చు. టైం అనేది మనకి లేనప్పుడు ఇలా చేయండి. టైం అనేది మనకు ఉన్నప్పుడు నైట్ టైం అనేది హెయిర్కి అనేది బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మార్నింగ్ అనేది హెడ్ బాత్ అనేది చేయొచ్చు. ఇలా చేయటం వల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది.